రైట్ అనుకున్నట్లుగానే జరుగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండి కూటమి అభ్యర్థిని నిలుపుతోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరుని ఇండియా కూటమి ప్రకటించింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 2007 నుంచి 2011 వరకు సుప్రీం న్యాయమూర్తిగా సేవలందించారు సుదర్శన్ రెడ్డి. అలాగే గోవాకి మొదటి లోకాయుక్తగా పనిచేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డిని ఇప్పుడు ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఎప్పుడైతే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ని ప్రకటించిందో అప్పటి నుంచి మద్దతు కోరుతోంది ఎన్డీఏ అన్ని పక్షాల నుంచి. కానీ విపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మరొక నేతను నిలబెడతారన్నట్లుగానే ప్రచారం జరిగింది. ఆ మేరకే సమావేశాలు కూడా మనం చూసాం. అయితే ఈ గ్యాప్లో తమిళనాడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఒక తమిళుణ్ణి నిల్చోబెట్టింది కాబట్టి తమిళనాడు నుంచి కూడా మరొక తమిళుని పోటీగా నిల్చోబెడుతుందని చెప్పేసి డిఎంకే ప్రతిపాదించింది. ఆ మేరకు కూడా సమావేశాలు జరిగాయి. అండ్ విపక్షాల్లో మరికొంతమంది నేతల పేర్లు కూడా ప్రస్తావించారని చెప్పి మనం ఇప్పటిదాకా వార్తలు చూసాం. ఫైనల్గా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరుని, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరుని ప్రకటించింది. 2007 నుంచి 2011 వరకు సుప్రీం న్యాయమూర్తిగా సేవలు అందించారు సుదర్శన్ రెడ్డి. అండ్ గోవాకి మొదటి లోకాయుక్తగా పనిచేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇది ఒక రసవత్తరమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థిని నిల్చోబెట్టిన తర్వాత మద్దతు కావాలని కోరుతోంది. అయితే అప్పుడే ఖచ్చితంగా ఇండియా కూటమి నుంచి కూడా ఒక అభ్యర్థి వస్తారన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ మేరకే కూటమి నేతలందరూ కలిశారు, సమావేశాలు అయ్యాయి, భేటీలు అయ్యాయి. ఏ నేతను మరి పోటీగా పెడితే బాగుంటుంది, రాజకీయాలకు సంబంధించిన నేతనా లేకపోతే రాజకీయేతర నేతనా, ఎలాంటిదైతే గట్టి పోటీనిస్తారనుకుంటూ సమావేశాలు చర్చలు జరిగాయి గత 3-4 రోజులుగా. ఫైనల్గా ఇప్పుడు మాజీ న్యాయమూర్తి కరెక్ట్గా ఇండి కూటమిలోని కొందరు ప్రతిపాదించినట్లుగానే రాజకీయేతర వ్యక్తిని మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరుని ప్రకటించింది ఇండియా కూటమి. దీన్ని ఆమోదించింది. 2007 నుంచి 2011 వరకు సుప్రీం న్యాయమూర్తిగా సేవలందించారు సుదర్శన్ రెడ్డి. గోవాకి మొదటి లోకాయుక్తగా పనిచేశారు కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఇక ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి పేరు ఫైనల్ అయింది ఇండి కూటమి నుంచి. శ్రీ బి సుదర్శన్ రెడ్డి గారు is one of the India's most distinguished and progressive jurists. He has had a long and eminent legal career, including as judge of the Andhra Pradesh High Court, Chief Justice of Guwahati High Court and judge of the Supreme Court. He has been a consistent and courageous champion of social, economic and political justice. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, అందిస్తారు. గోపి, ఏంటి సుదర్శన్ రెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. కొద్దిసేపటి క్రింది దాకా కూడా డిఎంకే పేరుని ప్రతిపాదిస్తుంది. ఒక తమిళ వ్యక్తిని పోటీలో పెడతారు అని అనుకున్నారు. అనూహ్యంగా ఒక తెలుగు వ్యక్తిని పోటీలో దించింది ఇండి కూటమి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించడం జరిగింది. ఇండియా కూటమికి కావాల్సిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా ఇది ఒక సిద్ధాంతపరమైన పోరాటం. అందులో భాగంగానే భారత ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు మేము మా కూటమి తరపున అభ్యర్థిని బరిలో దించుతున్నాం. ఏకగ్రీవంగా ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ అభ్యర్థిని ఆమోదించాయి అని చెప్పి ఇండియా కూటమి తరపున బి సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అలాగే గౌహతి చీఫ్ జస్టిస్గా కూడా పనిచేయడం జరిగింది, హైకోర్టు చీఫ్ జస్టిస్గా. అలాగే సుప్రీంకోర్టులో 2007 నుంచి 2011 వరకు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఆ తర్వాత రిటైర్ అయ్యారు. ఇటు పొలిటికల్ జస్టిస్ చేయడంలో చాలా కీలకమైన వ్యక్తిగా బి సుదర్శన్ రెడ్డి నిలిచారు. ఆయనకు ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి అంటూ
ఇటు ఖర్గే ప్రకటించడం జరిగింది. 21వ తేదీన నామినేషన్ వేయబోతున్నారు. ప్రధానంగా తమిళనాడు నుంచి లేదా బీహార్, బెంగాల్, ఎందుకంటే ఈ 3 రాష్ట్రాల్లో కూడా త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇండియా అలయన్స్ పార్టీలో ఇటు డిఎంకే కానీ, టీఎంసీ కానీ, ఆర్జేడీ కానీ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిని ప్రపోజ్ చేసి, ముఖ్యంగా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వాడైతే తమకు లబ్ధి చేకూరుతుందన్న ఆలోచన చేసినప్పటికీ కూడా అనూహ్యంగా తెలుగువాడు తెలంగాణ రాష్ట్రానికి మూలాలకు సంబంధించిన వ్యక్తి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించి ఆయన నేటివ్ అనే ప్లేస్ అనేది వస్తుంది. సో ఆయన్ని ఎంపిక చేయడం పట్ల ముఖ్యంగా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇటు డిఎంకే సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థిని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఆయన రాష్ట్రానికి ఇటు తమిళనాడుకి చేసింది ఏమీ లేదని చెప్పి డిఎంకే నేతలు బాహాటంగా విమర్శిస్తున్న పరిస్థితి. అలాగే మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, సిద్ధాంతాన్ని కలిగిన వ్యక్తి కాబట్టి మేము ఆ సిద్ధాంతానికి, ఆ భావజాలానికి మేము వ్యతిరేకం అంటూ కూడా సిపి రాధాకృష్ణన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఒక న్యూట్రల్ వ్యక్తిని, న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తిని ఇండియా అలయన్స్ బరిలోకి దించడం జరిగింది కాబట్టి సో రేపు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రేపు మధ్యాహ్నం 1 గంటకి సమావేశం కాబోతున్నారు. సో ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువంటి విప్ అనేది ఉండదు. ఎవరికి వారు తమ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు. సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ విధానంలో ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం జరుగుతుంది. మొత్తం 782 మంది పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు కూడా ఎలక్టరల్ కాలేజ్గా ఉన్నారు. సో వీరు ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. అయితే 400 మందికి పైగా ఎంపీల సంఖ్యాబలం ముఖ్యంగా ఎన్డీఏ పార్టీలకు అనుకూలంగా ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కానీ, వైఎస్ఆర్సీపీ, అలాగే బీజేడీ, బిజు జనతాదళ్కి సంబంధించిన నవీన్ పట్నాయక్తో కానీ ఇతర పార్టీలతో కూడా ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ మాట్లాడడం జరిగింది. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతును కోరడం జరిగింది. సో గతంలో కూడా 2022లో కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మార్గరిటాని ఇటు బరిలో దించింది ఇండియా అలయన్స్ కాంగ్రెస్ పార్టీ తరఫున. సో ఇప్పుడు కూడా అదే తరహాలో ఇటు సిపి రాధాకృష్ణన్ అలాగే బి సుదర్శన్ రెడ్డి వీరిద్దరి మధ్య పోటీ నెలకొంది. కానీ సంఖ్యాబలాల ప్రకారం మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇటు రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ సంఖ్యాబలం ప్రకారంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కానీ, ఇతర న్యూట్రల్ పార్టీలు కానీ ఇటు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సో సెప్టెంబర్ 9వ తేదీన ఈ పోలింగ్ కౌంటింగ్ జరగబోతోంది. సో ఆ రోజు ఎవరు గెలుపొందుతారనేది తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఇది సిద్ధాంతపరమైన పోరాటం కాబట్టి మాకు బలం లేకపోయినా కూడా ముఖ్యంగా అభ్యర్థిని ఇటు ఇండియా అలయన్స్ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో దించడం జరిగింది. రైట్ గోపి.